విద్యార్థులు, నిరుద్యోగ యువత బాగా ఆలోచించండి. నీట్ పేపర్ లీక్ సంఘటన ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే, ప్రభుత్వాలకు వాళ్ళ అధికారం మీదున్నంత, పదవుల మీదున్నంత శ్రద్ధ విద్యార్థుల జీవితాలపైన, వాళ్ళ తల్లిదండ్రుల కష్టాలపైన, నిరుద్యోగుల జీవితాలపైన లేదు. వాళ్ళ జీవితాలకు సంబంధించి వాళ్ళ గనక బాగు చేయాలనే శ్రద్ధ గనక ఉండుంటే యశ్పాల్ కమిటీ, సోలంకి కమిషన్, రాధాకృష్ణన్ కమిషన్, కొఠారి కమిషన్ వీళ్ళందరూ సంవత్సరాల క్రితం వివరంగా పరిశోధన చేసి ఎలాంటి సంస్కరణలు విద్యా వ్యవస్థలో తీసుకొస్తే నాణ్యమైన విద్య ప్రతి ఒక్కరికి అందుతుంది, నాణ్యమైన మానవ వనరులు తయారైతే దేశ అభివృద్ధికి ఉపయోగపడతాయి అని స్పష్టంగా చెప్పారు. కానీ వీళ్ళు సంవత్సరాలు గడిపేస్తున్నారు, కానీ వాళ్ళ సూచనలు 1% కూడా వాళ్ళు అసలు ఆ ఆలోచననే చేయట్లేదు అమలు చేయడానికి. అందువల్ల మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు వస్తున్న ఏదో టాస్క్ ఫోర్స్ అని చెప్తున్నారు, అది కూడా కాలక్షేపం కోసం తప్పితే దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదనేది మీరందరూ గ్రహించాలి. నాణ్యమైన విద్య ఒక్కటే మానవుని అభివృద్ధికి మార్గము, అదొక్కటే పరిష్కారము. దేశ అభివృద్ధికి కావాల్సింది కూడా నాణ్యమైన విద్య ఒక్కటే. ఇది కాకుండా వీళ్ళు ఇచ్చే ఇతరత్ర ఏ పథకాలు కూడా కావు. ఈ విషయాన్ని మనము గమనించాలి. ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య కావాలంటే ఆ లక్ష్యంతో వచ్చినటువంటి ప్రజా వెలుగు పార్టీకి మీరు నిరుద్యోగ యువత విద్యార్థులందరూ సపోర్ట్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను.